మా డాడీ ఒక నెల రోజుల నుంచి వెళ్ళి నరసింహపురం గడ్డం గంగారెడ్డి అనే అతనికి ట్రాక్టర్ ఒక్క వెళ్తున్నాడు. మా డాడీకి ఒక 600 ఏమో ఇవ్వడం, ఇంకా ఇవ్వాలి మా డాడీకి. ఇవ్వడంతో మా డాడీ ఫోన్ చేస్తే లావాడతలేడు. లావాడలేకపోతే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టిండట. ఇక వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే ఇక అవి మనసులో పెట్టుకొని ప్రొద్దున 6 గంటలకు వచ్చి మా డాడీని కొట్టిండు. మా డాడీని మొత్తం తొడులకి బెల్ట్తో మొత్తం కొట్టిండు. ఎవరు కొట్టిరు? గడ్డం గంగారెడ్డి. ఇంకొక ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఒక్క ఆయన పట్టుకున్నాడు, ఇంకొక ఆయన కొట్టిండు. అంటే దేని విషయంలో? ఇక తిట్టి నేను వాట్సాప్లో నాకే వాయిస్ మెసేజ్ పెట్టావా అని. ఇక వచ్చినాక నేను ఎట్లయినా చంపుతాను అన్నాడట. అన్నాడు ఎట్లయినా నేను చంపేస్తా, నువ్వు ఎన్ని రోజులు బతికినా నువ్వు బతికి వేస్తే నేను చంపేస్తా నిన్ను అనుకుంటాను అన్నాడట. ఇంకా నేను మళ్ళీ ఆయన గడ్డం గంగారెడ్డి నేను మా డాడీ మధ్యలో నేనే సివిల్ హాస్పిటల్కి తీసుకొచ్చిన జైచాల్లో. తీసుకొచ్చినాక వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఒప్పుకొనే ఇంటికి తీసుకుపోయినా. మా డాడీ ఫోన్ కూడా తీసుకెళ్ళారు వాళ్ళే. ఇంటికి తీసుకెళ్ళారు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళినాక ఈ పండుకున్నాడు. ఛాయ్ తాగమంటే ఛాయ్ తాగాలి, అన్నం తినమంటే అన్నం తినలే, ఏం చేయలేదు. మాట్లాడితే మాట్లాడలేదు. ఇక మేము గణేష్ బుక్ చేయడానికి, గణపతి బుక్ చేయడానికి కోరుట్లో వెళ్ళినాను నేను ఒప్పుకొని. మేము వెళ్తే మా అమ్మ ఇంటికన్నా ఉంది. 4 వరకు మా అమ్మ షాప్కి వెళ్ళొస్తాను పోయి వచ్చే వరకు ఉరేసుకొని చనిపోయాను. చనిపోయాక పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక అంటే అమౌంట్ ఎంత ఇచ్చావు? 600 ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలి, గడ్డం గంగారెడ్డి ఇవ్వాలి. అది ఇవ్వడానికి మాట్లాడేందుకు అంటే ఇవ్వడం అని ఫోన్లో అవ్వట్లేడని మా డాడీ కొద్దిగా లింక్ చేసిందని ఇక వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు. కొద్దిగా తిట్టినట్టు మాట్లాడినాక ప్రొద్దున వాళ్ళు వచ్చి కొట్టిరు. ఒక ఆయన పట్టుకున్నాడు, ఇంకొక ఆయన కొట్టిండు బెల్ట్తో. ఇద్దరు కొట్టిరు.